పని చెయ్యని వారికి డిమోషన్, పని చేసే వారికి ప్రమోషన్ అని రేవంత్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసి కాస్త గట్టిగానే పార్టీ నేతలకు చెప్పారు. మంత్రుల వద్ద నుంచి అందరికీ ఆయన ఈ హెచ్చరికలు ఇచ్చారు. కానీ వాటి ఎఫెక్ట్ ఎంత అన్నది మాత్రం అర్థం కాని విషయం. ఇన్ఛార్జ్ మంత్రులకు నిధులు కేటాయించినా ఉపయోగించటం లేదనేది రేవంత్ అభియోగం. వాటిని ఉపయోగించుకొని అభివృద్ధి పనులు చేయాలంటున్నారు. అంతేకాదు స్థానిక ఎన్నికల్లో 99% స్థానాల్లో విజయం సాధించే టార్గెట్ కూడా వారిదేనని స్పష్టం చేశారు. ఆ సమయంలోనే ప్రమోషన్లు, డిమోషన్ల గురించి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సమస్యలేమిటో గుర్తిస్తున్నారు. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో అంచనాకొస్తున్నారు. ఆ సమస్యలను ప్రస్తావించి పరిష్కార మార్గాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా ఎమ్మెల్యేలతో తానే టచ్ లో ఉండాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎలాగూ కలిసే ఎమ్మెల్యేలు కలుస్తారు. వారు చెప్పాలనుకున్న విషయాలు చెబుతారు. కానీ అలా అయితే పూర్తిగా తమ మనసులో మాట బయట పెట్టరన్న అభిప్రాయంతో రేవంత్ రెడ్డి ముఖాముఖి సమయం కేటాయిస్తున్నారు. అలాగే నియోజకవర్గాలకు అవసరమైన నిధుల వినియోగం విషయంలోనూ ఎమ్మెల్యేలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మంత్రులకు ఎక్కువగా నిధులు అందుబాటులో ఉంటున్నాయని, తమకు అంత ఉండటం లేదన్న అభిప్రాయంలో ఉన్నారు. అయితే ఇదంతా అపోహ మాత్రమేనని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అందుకే నిధుల కేటాయింపులో మరింత పారదర్శకత ఉండేలా చూస్తానంటున్నారు. కానీ ఆయన ప్రతిసారి ఇవే మాటలు చెబుతున్నారు. స్థానిక క్యాడర్కు పదవులు ఇవ్వలేదన్న అసంతృప్తి ఉంది. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ఆయన పార్టీ నేతలపై మండిపడ్డారు. మార్కెట్ కమిటీలు, పాలక మండళ్లు వంటి పదవుల విషయంలో జిల్లా స్థాయిలో భర్తీ చేసుకోవాలని ఆయన సూచించారు. కానీ కాంగ్రెస్ లో అదంత తేలిక కాదు. క్యాడర్ను బుజ్జగించడానికి అలా చెప్పినట్లుగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలోనూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థులు ఎవ్వరూ తామే పోటీ చేస్తామని చెప్పుకోవద్దని స్పష్టం చేశారు. అజారుద్దీన్ ఇటీవల అవే ప్రకటనలు చేస్తున్నారు. హైకమాండ్ అభ్యర్థిని ప్రకటిస్తుందని, గెలిపించటమే కర్తవ్యమని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి పార్టీ సమావేశాల్లో, ఎమ్మెల్యేలతో సమావేశాల్లో ఇలా సీరియస్ గా వార్నింగులు ఇవ్వటం కామన్ గా మారిపోయింది. కానీ నేతల పనితీరులో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదని గాంధీ భవన్ లో సెటైర్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో రేవంత్ రెడ్డి తప్పంతా క్యాడర్, లీడర్ మీద నెట్టేసి తాను మాత్రం అద్భుతంగా పనిచేస్తున్నారన్న ఓ రకమైన సందేశాన్ని పంపడానికి ప్రయత్నిస్తున్నారన్న అసంతృప్తి కూడా సీనియర్లలో వ్యక్తమవుతోంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఆయన మాట్లాడిన మాటలు అలాగే అంటున్నారు. తన పాలనాకాలం స్వర్ణయుగమన్న ఆయన మంత్రులు, ఇతర నేతల్ని మాత్రం సరిగ్గా పనిచేయటం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి తీరు నాయకుడిగా లేదన్న అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. సమస్యలను గుర్తించడమే కాదని, వాటిని పరిష్కరించాల్సింది కూడా ఆయనేనని అంటున్నారు. ఈ ఫీడ్బ్యాక్ రేవంత్ రెడ్డికి చేరుతుందో లేదో మరి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.